అందరికి అక్కి అన్వర్నావల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం కామాఖ్య అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, దర్శన సమయాలేంటి, ఆలయం ఎలాగుంటుందో ఈ వీడియోలో వివరంగా చెప్తాము. కామాఖ్య ఆలయం గౌహతి, అస్సాంలో ఉంది. హైదరాబాద్ నుంచి గౌహతికి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్తే ప్రయాణ సమయం మనకు దాదాపు 43 నుంచి 47 గంటలు పట్టొచ్చు. ట్రైన్ రూట్స్ సికింద్రాబాద్ జంక్షన్ లేదా చర్లపల్లి జంక్షన్ నుంచి కామాఖ్య జంక్షన్ లేదా గౌహతికి చేరుకోవచ్చు. ప్రయాణ ఛార్జీలు వచ్చేసి ఒక్కడికి స్లీపర్ అయితే 2000 రూపాయలు, సెకండ్ ఏసీ అయితే 7000 రూపాయలు కావచ్చు. ఫ్లైట్ ద్వారా వెళితే ప్రయాణ సమయం 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. ప్రయాణ ఛార్జీలు ఒక్కరికి 14,000 నుంచి 20,000 రూపాయలు అవ్వచ్చు. రద్దీ సమయాలలో ఎక్కువ ఛార్జీలు ఉండొచ్చు. మనకి అకామిడేషన్ సిటీలో కానీ ఆలయం దగ్గర కానీ దొరుకుతాయి. కామాఖ్య అమ్మవారి ఆలయం నీలాచల పర్వతం మీద కొలువై ఉంది. మనము లోకల్ బస్సులో కానీ ఊబర్ రైడ్స్ లో కానీ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది నీలాచలం పర్వతం మీదుగా ఆలయానికి వెళ్ళే దారి. మేము లోకల్ గా తిరగడానికి, ఆలయం వెళ్ళడానికి ఊబర్ రైడ్స్ వాడాము. మనం బ్రేక్ఫాస్ట్ గౌహతిలో చేసి ప్రయాణం ప్రారంభించాలి. ఆలయానికి దగ్గరలో వాహనాన్ని ఆపేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అన్నదాన సేవా కేంద్రం చూడొచ్చు. ఎక్కడ చూసినా అద్భుత శిల్పాలు, దేవాలయాలు దర్శనమిస్తాయి. వెళ్ళే దారిలో పూజ సామాగ్రి షాప్స్, బొమ్మల షాపులు ఉంటాయి. మేము మే నెలలో వెళ్ళాము, కానీ వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ పువ్వులు అమ్ముతున్నారు. ముఖ్యంగా అమ్మవారికి ఎర్ర మందారాలంటే చాలా ఇష్టం. చాలా మంది ఎర్ర మందారాల దండను అమ్మవారికి సమర్పిస్తారు. దారి పొడవునా శిల్పాల అందాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నాము. ఆలయం యొక్క ముఖద్వారం సింహాలతో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. ఆలయంలోకి ప్రవేశించగానే మన మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్ని కష్టాలు, బాధలు మర్చిపోతాము. ఆలయ ప్రాంగణంలో మేకలు, పావురాలు దర్శనమిస్తాయి. ఎంతో మంది భక్తులు రోజు దర్శనానికి వస్తారు. ఇక్కడ మనం చూస్తే ఆలయంలో సమాచార కేంద్రం కనిపిస్తుంది. కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవాలంటే జనరల్ ఎంట్రీ అనగా ఉచిత దర్శనం చేసుకోవచ్చు, లేదా విఐపి దర్శనం చేసుకోవచ్చు. విఐపి దర్శనం టికెట్ ఒక్కరికి 500 రూపాయలు. విఐపి దర్శనం టికెట్స్ ఆలయం దగ్గర కానీ ఆన్లైన్ లో కానీ బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ URL ఇక్కడ ఇచ్చాము. ఫ్రీ దర్శనానికి చాలా సమయం పడుతుంది. మేము వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనానికి భక్తులు రాత్రి 12 నుంచే లైన్ లో నించున్నారు. విఐపి దర్శనం టికెట్స్ కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే టికెట్ల కోసం లైన్ లో నించున్నారు. మాకు విఐపి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. శని ఆదివారాలు మరియు అమావాస్య రోజు భక్తుల రద్దీ
చాలా ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అంబుబాచి మేళకు లక్షల మంది దర్శనానికి వస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు అంబుబాచి మేళ జరుగుతుంది. మొదటి 3 రోజులు ఆలయం మూసివేస్తారు. ఎవ్వరికి ప్రవేశం లేదు. ఈ సంవత్సరం అనగా 2026లో జూన్ 22 నుంచి 26 వరకు అంబుబాచి మేళ జరుగుతుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భక్తులందరూ గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి స్పర్శ దర్శనం మరియు మహిమాన్వితమైన జలాన్ని ప్రసాదంలా స్వీకరించాలి. భారతదేశంలో 51 శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైనది అస్సాంలోని గౌహతిలో నీలాచల పర్వతంపై కొలువైన కామాఖ్య అమ్మవారి దేవాలయం. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలలో ఇది ఒకటి. మరియు ఇక్కడ అమ్మవారి యోని భాగం పడింది. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనమివ్వరు. గర్భగుడిలో ఒక పీఠంపై సహజమైన రూపంలో యోని ఆకారంలో ఉంటుంది. దీనిలోంచి నిరంతరం నీరు ఊడుతుంటుంది. ఈ ఆలయం తాంత్రిక విద్యలకు నిలయం. గర్భగుడిలో మా త్రిపుర సుందరి, మా మాతంగి, మా కమల అమ్మవార్లు కొలువై ఉంటారు. ఈ నీలాచల పర్వతం మీద 10 మహావిద్యలు కొలువై ఉంటారు. ఇక్కడ బలులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా మంది ధ్యానం చేస్తూ కనిపిస్తారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. ఇక్కడ చాలా మంది సాధువులు, అఘోరాలు కనిపిస్తారు. అంబుబాచి మేళాని కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు. లక్షల మంది భక్తులు, పాండాలు, సిద్ధులు, సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలి వచ్చి మేళాలో పాల్గొంటారు. జూన్ నెలలో 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ 3 రోజులు అమ్మవారికి రక్తస్రావం జరుగుతుంది. 3 రోజుల తర్వాత ఆలయాన్ని తెరుస్తారు. ఎంతో సంబరంగా అంబుబాచి మేళాని జరుపుకుంటారు. మహిమాన్వితమైన ఈ రక్తవస్త్రం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్నంతసేపు మనసుకు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. చాలామంది ఇక్కడ పూజలు, హోమాలు చేయించుకుంటారు. కుమారి పూజ ఎంతో ప్రాముఖ్యత కలిగినది. కామాఖ్య అమ్మవారి క్షేత్రపాలకుడు ఉమానంద భైరవుడు, అనగా శివుని ఉగ్రరూపం. ఉమానంద భైరవుని ఆలయం బ్రహ్మపుత్ర నది మధ్యలో కొలువై ఉంటుంది. నీలాచల పర్వతం మీద 10 మహావిద్యలకు సంబంధించి ఆలయాలు కొలువై ఉన్నాయి. త్రిపుర సుందరి, మాతంగి, కమల, కాళి, తార, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి వంటి 10 మహావిద్యల ఆలయాలు మనం నీలాచల పర్వతం మీద దర్శించుకోవచ్చు. భారతదేశంలో దర్శించవలసిన ముఖ్యమైన ఆలయాల్లో కామాఖ్య అమ్మవారి ఆలయం ముఖ్యమైనది అనడంలో అతిశయోక్తి లేదు.
మహాకామాఖ్య. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.